ఓయ్ బుజ్జి, మార్నింగ్ 10 అయింది. 10 అయిందా? టీ పెట్టాలా? టీ పెట్టు. లెగ్గానే ల్యాప్టాప్ ఏంటి? ల్యాప్టాప్ మూస్ గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చు కదా. ఏంటి ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నీకు ఏమైనా ఇన్విటేషన్ పంపించాలా? నువ్వేం ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు అబ్బా, కనీసం అవైలబిలిటీ ఉంటే సరిపోతుంది. సరేలే, గుడ్ మార్నింగ్. సరే అది ఇవ్వు. సరే టీ పెట్టు. బుజ్జి, టీ తీసుకొని రమ్మన్నాను, ఇంకా తీసుకురాలేదా? లాగిన్ టైం కూడా అయింది, క్లయింట్ కాల్ ఉంది, రా త్వరగా టీ తీసుకొని రా, ఇంకా కాల్ ఉంది, మీటింగ్ ఉంది ఇప్పుడు. సరే, ఏం టీ కావాలి? ఏంటి ఇంకా టీ చేయలేదా? అదే నువ్వు లెమన్ టీయా తాగుతావు కదా, జింజరా లెమన్ ఏదో టీ, వర్క్ చేసినప్పుడు అంతా. లేచి ఇప్పటికి 30 minutes అవుతుందబ్బా, ఇంకా టీ చేయలేదా? చెప్పు, ఏం టీ కావాలి? లెమన్ టీయా? సరే, లెమన్ టీ తీసుకుంటా. మీ ఎప్పుడు లెమన్ టీ చెప్తావు? మీ ఆఫీస్ లో ఏమైనా లెమన్ సప్లై చేస్తారా ఏంటి? నిన్న ఈ రోజు లెమన్ టీ, నిన్న లెమన్ టీ, డే బిఫోర్ డే కూడా లెమన్ టీ. అలా ఇంకా కూర్చొని వర్క్ చేస్తాం కదా, కొంచెం డైట్ గా ఉంటుంది అనేసి. బుజ్జి, లెమన్ టీ మార్నింగ్ తాగితే చాలా గుడ్, హెల్త్ చాలా మంచిది తెలుసా లెమన్ టీ, చాలా బాగుంది. ఇదేంటి ఇలా ఉంది? ఎలా ఉంది? సాల్ట్ వేసావా, హనీ వేసావా? సాల్టీగా ఉందండి అసలు. ఎంత బాగా చేస్తారో తెలుసా బయట షాప్లో కానీ మా ఆఫీస్లో కానీ. నేను ఇన్ని టీలు చేసా, లెమన్ టీ, జింజర్ టీ, బెల్లం టీ, అల్లం టీ, కానీ హస్బెండ్ టీ మాత్రం చేయలేకపోతున్నా. సరేలే, ఒకసారి కనుక్కుంటాను వాళ్ళు ఎలా చేస్తున్నారు, నీకు చెప్తాను. అలా అయినప్పుడు నీటి చేస్తాను. ఇది నేను కాబట్టి తాగుతున్నాను, కానీ ఎవరైనా తాగదు తెలుసా. కానీ ఎవరైనా రిలేటివ్స్ ఎవరు వచ్చినప్పుడు మాత్రం నీ పొరపాటు చెప్పకూడదు అసలు. లెమన్ టీ చేయండి, వాళ్ళు తాగారనుకో వెంటనే ఇదేంటి అమ్మాయి ఎలా చేస్తున్నారు, వెంటనే వాళ్ళు పారిపోతారు. సరే తీసుకెళ్ళి, అయిపోయింది. టైం తాగు. సీత, ఎవరు? ఏ సౌండ్ తగ్గించు. మా మేనేజర్ అంటే కాల్ చేస్తున్నాను. టీవీ సౌండ్ తో ప్రాబ్లం లేనట్లేదు, మీటింగ్ లో గట్టిగా అవుతున్నట్టున్నాయి, అందుకే సైలెంట్ గా వెళ్ళిపోయాడు. మంచి పని. అమ్మయ్య, నాకు అదే కావాలి. ఓకే బుజ్జి, చార్జర్ ఇవ్వా, నా మొబైల్లో ఛార్జింగ్ అవుతుంది. మీటింగ్ అవుతుంది, ఒక 10 minutes అయ్యాక నీకు ఛార్జర్ ఇస్తాను, ఓకేనా? 10 minutes వెయిట్ చేయి ప్లీజ్, మీటింగ్ అవుతుంది. Yes, sure. Yeah, I will take care of this. Okay. Yeah, thanks everyone. Yeah, thank you. Oh my god, ఈ చార్జర్ అయింది కదా, మర్చిపోయానే. ఇదేంటి డల్గా ఉంది, ఇదేదో ఫీల్ అయినట్టు ఉంది. దీన్ని ఇప్పుడు ఎలాగో కూల్ చేయాలి, మళ్ళీ ఇదొక ప్రాబ్లం, ఇక్కడ మేనేజర్తో ప్రాబ్లం, ఇంట్లో ఫైనాన్స్ మినిస్టర్తో ప్రాబ్లం. బాబ్రే, ఏం చేయమంటామని నాకు మీట్ ఆఫ్టర్ మీటింగ్ 10 minutes అన్నారా వాళ్ళు, 30 minutes ఎక్స్ట్రా, 20 minutes వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఏం చేస్తాను? మీటింగ్ ఎక్స్టెండ్ అయిందా, మాకు పేషెన్స్ కూడా ఎక్స్టెండ్ అవ్వాలి. మరి తప్పదు మరి, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు అన్న ఇలానే ఉంటుంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకెలా ఉంటుంది చెప్పు? ఫ్రమ్ హోమ్ అంటే నేను నాతో టైం స్పెండ్ చేస్తారేమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, కానీ ఫ్రమ్ హోమ్ లా లేదబ్బా, వైఫ్ ఫర్గెట్ అండ్ హోమ్ లా ఉంది. ఏం వర్క్ ఫ్రమ్ హోమో ఏంటో.
ఓకే. అమ్మయ్యా, మీటింగ్ అయిపోయింది రా బాబు. అదేంటి 10 minutes అన్నాడు, ఎంతసేపు చేశాడు అసలు మీటింగ్? ఎక్స్టెండ్ 20 minutes ఎక్స్టెండ్ చేశాడు. అబ్బా బాబరే, మేనేజర్ అక్కడ మైక్రో మేనేజర్ తల తింటున్నాడు అలాగా. మీటింగ్ అయిపోయిందేమో, ఇప్పుడు మేము గుర్తొచ్చాం. నువ్వేంటి ఫీల్ అయ్యావేంటి? మరి నేనేం చేస్తాను? అది ఇలా అయితే బాగుంది. రోజు ఫీల్ అవుతాం. 10 minutes మరి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తే నన్నేం చేయమంటావు చెప్పు? సరిపోయిన బయటకు వెళ్దాం అలాగా. నీకు మీటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బయటకు వెళ్దామని గుర్తొచ్చినట్టున్నాం. మరి హనీ ఏది? పడుకుంది. హనీ లేపు రెడీ చేయి, మనం బయటకు అందరం కలిసి బయటకు వెళ్దాం అలాగా. ఏదైనా స్నాక్స్ ఏమో తిందాం, లేదంటే జ్యూస్ తాగేద్దాం, లేదా బీచ్కైనా వెళ్దాం. సరేనా? బీచ్ అయితే ఓకే. బీచ్ అంటే మాత్రం ఇంకా హ్యాపీ, డల్ ఇదేం ఉండదు కదా, ఇంకా అంత నార్మల్ అయిపోతుంది. మీ అమ్మాయిలు అసలు ఉన్నారే అసలు, అందుకే అంటారు అసలు కలర్ చేంజెస్ దానిసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసేసేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని గంట కొట్టండి. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. చేస్తారులే వాళ్ళు. నచ్చితే వాళ్ళు షేర్